హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వంకాయలు చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేద్దాం. భలే ఉన్నాయి కదండి, చిన్న చిన్న మొక్కలు ఎంత బాగున్నాయి ఫ్రెష్గా. ఇది పట్టుకోండి, కత్తిరి తేడం మర్చిపోయాను. మొక్క నుంచి కాయ తీయడానికే మనసు రావట్లేదు. ఇలా చూపించు, వైట్ బగ్గస్ వచ్చేసినాయి. ఇది వాటర్తో కడిగేయాలి. వాటర్తో కడిగితే అంటే ఇప్పట్లో ఇంకా రావండి వాటర్తో కడిగితే. వైట్వి అది ఉంచేస్తాను. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. చీమలుకి మళ్ళీ వాటర్ వేసేయాలి. చీమలు మళ్ళీ వచ్చినాయి, చినుకులు పడినాయి కదా, మనం వేసిన వాటర్ అంతా పోయి మళ్ళీ చీమలు వస్తున్నాయి. ఇలా చూపించా ముదిరేకాయ. ఇలా ఇక్కడ ఇలా వచ్చి ఇది చిన్న కాయలు. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో వంకాయలు కదమ్మా. ఇంకెక్కడున్నాయి ఇక్కడ చూడు, చిక్కుడుకాయలు చూడండి ఫ్రెండ్స్, చక్కగా వచ్చినాయి. ఏంటి ఇక్కడికి చూడండి ఫ్రెండ్స్, చిక్కుడుకాయలు భలే వచ్చినాయి. అసలు ఈ సీజన్లో చిక్కుళ్ళు రావటండి, కానీ మనం వేసినవి మంచి మంచి అరటిపండు, ముగ్గింది, బియ్యం నీళ్ళు వేస్తున్నాం కదా ఫ్రెండ్స్, భలే వచ్చినాయి చిక్కుళ్ళు. ఇంకా వీటి సైజు ఇంతే అండి, చాలా అసలు ఎంత బాగున్నాయో. ఇది పట్టుకోండి చూసారా, గుత్తులు గుత్తులు వచ్చినాయి చిక్కుళ్ళు. ఇంక ఇందులోని ఏ మందులు వేయంది మనకి హెల్త్కి ఎంత మంచిదంటే, కొంచెం వచ్చినా చాలండి, చాలా హెల్త్కి సూపర్గా ఉంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది కర్రీ కూడా. ఈ మందులు వేసిన మార్కెట్లో దొరుకుతుంటే నిజంగా కూరగాయలు కూడా ఇష్టంగా తినాలనిపించట్లేదు. ఇంకా చూడండి ఎంత పోతుందో, గుత్తులు గుత్తులు వచ్చేసినాయి చిక్కుడుకాయలు. చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి, ఫ్రెష్గా తినాలనిపిస్తుంది, అలా ఉన్నాయి. ఒక్క నాటు టమాటా వేసి కర్రీ చేసుకుంటే అద్భుతంలో ఉంటుంది. అక్కడ ఒక గుర్తు ఉంది చూడండి లోపల, అటువైపు ఉన్నాయన్నీ, పైన ఉన్నాయి చూడండి ఒక గుర్తు, చాలా ఉన్నాయి ఇంకా చెట్టుకి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చిక్కుళ్ళు, అంటే సూపరు. చిన్న పురుగు లేదు, ఏమీ లేదు, అసలు చెట్టు కూడా ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇది కొయ్యమ్మా, కొయ్యి. ఒకటి కొమ్మని చేత్తో పట్టుకొని కోస్తే కొమ్మ డ్యామేజ్ అవుతుంది మా, ఒక చేత్తో కొమ్మని పట్టుకో, అది వేసి అందులో వేసి. పెసలు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, పక్షుల కోసమని ఇంక ఈ మొక్కని ఇలా ఉంచేసానండి. పక్షులు తింటాయి కదా పాపం పైకి వచ్చినప్పుడు అని చెప్పి. గుత్తులు గుత్తులు గుత్తులతోనే కోసండి వదిన, అప్పుడు మళ్ళీ వస్తాయి, అక్కడ మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ వస్తుంది. గుత్తులు కొమ్మనే కోసేయండి, చిగురు వస్తుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో పెసలు. ఒక్క దానిలో వేస్తే ఇన్ని వచ్చినాయి. అదే మనం ఇదే పంట కింద మనం ఒక 10 కుండీల్లో మంచి పెద్ద కుండీలు 10 తీసుకొని వేసామనుకోండి ఫ్రెండ్స్, అవి కూడా బోళ్ళు వచ్చేస్తాయి మనకి. చూసారా ఇంకా ఎన్ని ఉన్నాయో, కోస్తూ ఉంటేనే ఇంకా అలా వస్తున్నాయి, తరగట్లేదు. ఇవి ఓడిపోయినాయి.
చూసారా ఫ్రెండ్స్ ఇంకెన్ని వస్తున్నాయో. చూసారా బీరకాయ వచ్చింది ఒకటి, చిన్న పాదు దానికే చిన్న బీరకాయ వచ్చేసింది అప్పుడే. ఆల్రెడీ ఒకటి వచ్చిందండి, ఒకసారి నేను పప్పులు వేసాను, మళ్ళీ ఇంకోటి వచ్చింది. చూసారు కదా చక్కగా వస్తాయి. ఇంత పైకి కోతులు కూడా రావు కాబట్టి అసలు ఎన్ని వచ్చినాయో. సూపర్ కదండి. ప్రతిదీ కూడా హ్యాపీనెస్. ఇలా మొక్కలు వేసుకుంటే మనకి ప్రతిదీ కూడా హ్యాపీగా ఉంటుంది. చిన్నవి కూడా హ్యాపీగా ఉంటాయి. ఇంకా చాలా వంకాయలు వదిలేసామండి, ఇవి ఇంకొక 2 డేస్కి తయారవుతాయి. ఈరోజైతే చాలా వంకాయలు హార్వెస్ట్ చేసాము. భలే హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 100,000 1000 కాకపోవచ్చు మార్కెట్లోకి వెళ్తే మనకి, కానీ ఈ సంతోషం మాత్రం చాలా వాల్యూ అయితే కట్టలేము. అంత హ్యాపీగా ఉంటుంది మన ఇంట్లో మన మొక్కలే మనం కోసుకు తింటుంటే కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పెసలు వచ్చినాయో. వంకాయలు, చిక్కుడుకాయలు, అబ్బో సూపర్ హార్వెస్ట్ ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ముగ్గాలనుకుంటుంది, ఇంకా పచ్చిగా ఉంది కదా. దోసకాయ పూర్తిగా ముగ్గలేదు అనుకోండి ఫ్రెండ్స్, చేదు ఉంటుంది. బాగా ఎర్రగా ముగ్గాలి. చూసారా ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు, వంకాయలు, దోసకాయలు 4-5 రోజులకి ఎంచక్కా సరిపోతాయి కూరగాయలు. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. హార్వెస్ట్ సరదాగా వేసాను 2 మంత్స్ బ్యాక్ వేసాను మొక్కలన్నీ.